నా పోరాటం మాదిగలకు రాజ్యాధికారం కోసమని మాదిగ మహాశక్తి రాష్ట్ర అధినేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మోత్కుపల్లి నరసింహులు జన్మదినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వైఎస్ఆర్ గార్డెన్లో శనివారం ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ తక్కువ జనాభా రేట్లకు 43 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని 70 లక్షలు ఉన్న మాదిగలకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర కులాలకు కూడగట్టి మాదిగల శక్తి ఏందో చూపిస్తామని ఆయన అన్నారు. ఏమన్నా కదే పోతుంది. కొంచెం మోత్కుపల్లి నరసింహులు గారి నాయకత్వం, మోత్కుపల్లి నరసింహులు గారి నాయకత్వం. గట్టిగా అంటలేదు. మీరు ఏ ప్రాతిపదికన ఒక కులానికి 43 సీట్లు ఇస్తారండి? అంటే బలహీన వర్గాలకు బలహీనులు కాబట్టి, నోరు లేనులు కాబట్టి మీరు ఎవరికి ఒక సీట్ లేదు, కేవలం రెడ్డి కులంలో మాత్రమే 43 సీట్లు తీసుకున్నారు. వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళు తీసుకొని మనకు అభ్యంతరం లేదు. కానీ 100 కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ 70 లక్షలు ఉన్న మాదిగలను కానీ లెక్క చేయటం లేదు. కాబట్టి లెక్క చేయనటువంటి ఈ కులాల పరిస్థితి ఏంటో, వాళ్ళ భాగవతం ఏందో చూద్దామని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం, అక్రమం. గల్లపేట కాడ వాళ్ళు ఉండరండి, రెడ్లంతా గల్లపేట కాడ ఉన్నారు కాబట్టే వాళ్ళు పంచుకుంటున్నారు. కుటుంబం అలా కులానికి పంచుకుంటున్నారు, వాళ్ళు బతున్నారు. మిగతా వాళ్ళందరినీ బిచ్చగాలు చేసి ఒక ఇల్లు ఇస్తాం, లేకపోతే రేషన్ కార్డు ఇస్తామని తిరుగుతున్నారు. ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలనేటువంటి ఎవడే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేదోళ్ళు. వాళ్ళు ఆ స్థితిలో ఉండటానికి కారణం అగ్రవర్ణాల చేతిలో తాళం ఉండటం, ఖజానా ఉండటం. ఈ ఖజానా పేదోళ్ళ చేతికి కూడా ఒకసారి వస్తే ఎట్లుంటుందో చూద్దాం. లేదు, ఇప్పుడున్న పార్టీలు వాళ్ళ మనసు మార్చుకొని ఉన్న సీట్లు తగ్గించుకొని కులాలు మిగతా కులాలకు పంచి మానసికమైన మార్పు వస్తే కూడా ఆలోచిద్దాం. కానీ లేదంటే మాత్రం రాబోయే కాలంలో పేద వర్గాల శక్తి ఏమిటో చూపించాలనేది నా కోరిక. ఇప్పుడు నేనే ఉన్నానయ్యా, నేను మాదిగోని. అరే 6 సార్లు గెలిచా. నేను ఎట్లా గెలిచా? ప్రజలు ఓట్లేస్తే గెలిచాను. మరి ప్రజలు ఓట్లేస్తే గెలిచేదానికి వీళ్ళంతా పెద్ద మునగాలుగా ఎందుకున్నారు? ఇవాళ ఈ ప్రజలు మనల్ని మనమే ఎన్నుకుంటే అయిపోతుంది. అందుకే నేను చెప్పా, మాదిగల ఓటు మాదిగలకే, ఎవరికి వేసేది. మాదిగ మహాశక్తి ఏం చెప్తారో దానికి వినాలి. అటనే బీసీ ఓటు బీసీకే, వాళ్ళు ఎవరికి వేసేది లేదు. ఈ రకమైన వాతావరణాన్ని తీసుకురావాలనేది నా ఉద్దేశం. అందులో భాగంగా ఈ ఆర్గనైజేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. బ్రహ్మాండంగా ఎక్కడ పోయినా స్వాగతం పలుకుతూ ఉన్నారు. దానికి రోజు బాలరాజ్ గౌడ్ గారు పొలిటికల్ ఫ్రంట్ అని ఆయన కూడా మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా చాలా కులాలు అందరూ వస్తారు. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా,
మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, లేదంటే మేము రాజ్యం ఏలాలి. ఆ రోజు రావాలనేది నా కోరిక. కాబట్టి ఆ రోజు కోసమే నేను చేస్తున్నటువంటి పోరాటం అనేటువంటిది గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఎవడు అడగకపోతే మిగతా కులాలు బతకనియరుగా, ఎవడు బతకడిగా, వాళ్ళకు బతికే లేదు. ఏదో పాతకాలంలో చెప్పులు మోయించారంట చూడు, ప్రజాస్వామ్యంలో కూడా పేద